పంట పండించే నేల స్వభావాన్ని బట్టి యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు పొందవచ్చు. అయితే చాలా మంది రైతులు ఇష్టానుసారంగా రసాయన మందులు చల్లుతున్నారు. భూమిని పట్టించుకోకుండా పలు రకాల ఎరువులు చల్లుతుండడంతో భూములతో పాటు పంటలు దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఎలాంటి వ్యవసాయ భూములున్నాయి, వాటిలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, ఏ పంటలు సాగు చేయాలో ఇప్పుడు చూద్దాం. నేల అంటే కంటికి కనిపించే బాహ్య పొర కాదు, దాని లోపల ఎన్నో పొరలను అంతర్భాగంగా కలిగిన ఒక సముదాయం. మన భవిష్యత్ ఆరోగ్యకరమైన నేలపైనే ఆధారపడి ఉంటుంది. నేల లేకుండా ఆహార భద్రత ఉండదు. భారీ సంఖ్యలో సూక్ష్మజీవులు నివసించేందుకు ఆవాసం కల్పిస్తుంది. అవి మట్టికి పోషకాలను అందించడం వల్ల పరస్పర సహజీవనం, సుస్థిరమైన వాతావరణ సమతుల్యతకు దారితీస్తోంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన నేలపై రైతులకు అవగాహన లేక అధిక దిగుబడుల కోసం అనేక రసాయన మందులను వెదజల్లుతూ జీవోత్సవం లేకుండా చేస్తున్నారు. అసలు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి నేల రకాలు ఉన్నాయి, వాటిలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, ఏ పంటలు సాగు చేయాలో తెలియచేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త రాజేశ్వర్ నాయక్. ముఖ్యంగా మన రాష్ట్రంలో చూసుకున్నప్పుడు ముఖ్యంగా నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, చిలక నేలలు, దుబ్బ నేలలు, లాటరైట్ నేలలు ఎక్కువ మోతాదులో విస్తరించి ఉన్నాయి. అందులో ప్రధానంగా చూసుకుంటే ముఖ్యంగా నల్లరేగడి నేలలు. నల్లరేగడి నేలల్లో కూడా ముఖ్యంగా అందులో లోతుగల నేలలు ఉన్నాయి, మధ్యస్థ లోతుగల నేలలు ఉన్నాయి, తక్కువ లోతుగల నేలలు ఉన్నాయి. ఆ రకంగా మనం చూసుకుంటే ఎర్ర భూములలో కూడా ఉన్నాయి, చిలక భూములలో కూడా ఉంటాయి, అదేవిధంగా దుబ్బ భూములలో కూడా ఉంటుంది, అదేవిధంగా లాటరైట్ భూములలో కూడా లోతుగల నేలలు, లోతు తక్కువ నేలలు కూడా ఉంటాయి. అయితే ఇందులో ప్రధానంగా చూసుకున్నప్పుడు ఏంటంటే ముఖ్యంగా మనకు సారవంతమైన నేల అనే విషయానికి వచ్చినప్పుడు ప్రధానంగా నల్లరేగడి నేలలు చాలా సారవంతమైనవి. మామూలుగా వేరే నేలలకు పోల్చుకుంటే నల్లరేగడి నేలలు చాలా సారవంతమైనవి కాబట్టి ప్రధానంగా ఏంటంటే ఈ నల్లరేగడి నేలల్లో కూడా లోతు ఎక్కువ గల నల్లరేగడి పంటల నేలలు ఉన్నప్పుడు అక్కడ మనం పంట సాగు చేసినప్పుడు చాలా మంచి దిగుబడి గల పంటలు వచ్చే అవకాశం ఉంది. అందులో ప్రధానంగా ఏంటంటే ఈ నల్లరేగడి భూములలో పత్తి ప్రధాన పంటగా సాగు చేసుకోవచ్చు. పత్తితో పాటుగా ముఖ్యంగా జొన్న, కందులు, ఇదే కాకుండా పండ్ల తోటల విషయానికి వచ్చినప్పుడు ముఖ్యంగా అరటి, అదేవిధంగా సపోటా, జామ ఇలాంటి పంటలు కూడా మనం వేసుకోవచ్చు. నీటి సౌకర్యం ఉన్నప్పుడు, నీటి లభ్యత ఉన్నప్పుడు ప్రధానంగా నేను ఎందుకు చెప్పిన పంటలే కాకుండా వరి పంట కూడా వేసుకోవచ్చు. అయితే ఈ నల్లరేగడి భూములలో ఎక్కువగా అక్కడక్కడ నల్లరేగడి భూములలో అదేవిధంగా మనకు తేలికపాటి భూములలో కూడా అక్కడక్కడ మన చౌడు నేలలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి చౌడు నేలల యజమాన్యం కూడా మనం పాటించవలసి ఉంది. అందులో ప్రధానంగా చూసుకున్నప్పుడు చౌడు నేలలు మన తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఉదయం సూచిక తేలికపాటి నెలల్లో 8.5 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఆ నెలలను మనం చౌడు నెలలు అంటాము. అదేవిధంగా చాలా మట్టుకు మొక్కలు పోషకాలు గ్రహించలేవు కాబట్టి దిగుబడి తక్కువ వస్తుంది. అదేవిధంగా అక్కడక్కడ మనకు పంటలు ఎండిపోయి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ నెలను ముఖ్యంగా రైతులు భూసార పరీక్ష ఆధారంగా గమనించి ముఖ్యంగా ఈ నెల బాగు కోసం జిప్సం వాడుకుంటే చాలా బాగుంటుంది. ఇది కాకుండా ప్రధానంగా ఈ నెలలో ముఖ్యంగా వేసుకునే పంటలు అంటే చార గుణం తట్టుకునే పంటలు, వరి లాంటి పంటలు, అదేవిధంగా చార గుణం తట్టుకునే ఇతర రకాల పంటలు మనం సాగు చేసుకోవచ్చు. ఈ నెలలు పాడవకుండా సారవంతంగా తయారు చేసుకోవాలంటే ముఖ్యంగా జీలుగా, జనుము వంటి పచ్చిరొట్ట ఎరువులు వేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా నల్లరేగడి భూములలో మాత్రం నేను ఇందాక చెప్పినట్టు బంకమట్టి శాతం సుమారు 70 ఆ పైన ఉంటుంది. కాబట్టి ఈ బంకమట్టి శాతం ఎక్కువ ఉన్నప్పుడు నీరు నిల్వ ఉంచుకునే సామర్థ్యం ఈ భూములకు ఎక్కువ. ఎందుకంటే నల్లరేగడి భూములలో స్థూల రంధ్రాల కంటే సూక్ష్మ రంధ్రాల శాతం ఎక్కువ ఉంటుంది. కాబట్టి నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒక ప్రాంతంలో లోతట్టు ప్రాంతంలో నిలబడకుండా వెంటనే మనం మురుగు కాలువల ద్వారా బయట తీసేయాలి. తద్వారా ఏంటంటే మన పంట దిగుబడి ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. తద్వారా పంట దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించాలి. అదేవిధంగా ఎర్ర భూములు మన తెలంగాణ ప్రాంతంలో అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలో కూడా ఎర్ర భూములు చాలా ఎక్కువగా ఉంటుంది. ఎర్ర భూములు ఎర్ర భూములు ఏంటంటే ప్రధానంగా లోతు తక్కువ కలిగి ఉన్నాయి, లోతు ఎక్కువ కలిగి ఉన్నాయి. అయితే ఈ భూములలో ప్రధానంగా ఈ మధ్య ముఖ్యంగా మనము పత్తి పంట వేసే రైతులు ముఖ్యంగా దగ్గర అంటే వర్ష మధ్య దూరం 90 సెంటీమీటర్లు, అదేవిధంగా మొక్కల మధ్య దూరము 15 నుంచి 20 సెంటీమీటర్లు ఉండేటట్టు ఆ రైతులు అధిక సాంద్రతలో పత్తి సాగు చేసుకుంటే ఎర్ర భూములలో కూడా మనము ఎక్కువగా
దిగుబడి సాధించే అవకాశం ఉంది. ఇదే కాకుండా ముఖ్యంగా వర్షాకాలంలో తక్కువ కాల పరిమితి గల పంటలు ముఖ్యంగా పెసర, మినుము, ఇవి కాకుండా జొన్న, మొక్కజొన్న వర్షాధారంగా పంటలు సాగు చేసుకోవచ్చు. అంటే నీటి సౌకర్యం ఉంటే ఈ పంటలను సాగు చేసుకుంటే 2-3 పంటలు కూడా మనం సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ మధ్య మనకు ఇంకో నెలలు ఏంటంటే దుబ్బ నెలలు. ఈ దుబ్బ నెలలు ఏంటంటే గుట్ట ప్రాంతాల్లో, కొండ ప్రాంతంలో లోతు తక్కువ గల భూములు కొద్దిగా ఎక్కువ. ఇందులో ఏంటంటే ఇసుక శాతం దాదాపు 70% ఆ పైన ఉంటుంది కాబట్టి ఆ నెలలో మన దుబ్బ నెలలు, ఇసుక నెలలను పరిగణించబడుతుంది. కాబట్టి ఈ భూములలో ముఖ్యంగా లోతు తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ లోతు తక్కువ గల భూములలో స్వల్పకాలిక పంటలు అంటే ముఖ్యంగా అపరాలు, పెసర, మినుము అంటే 3 నెలలు 4 నెలలు మన చేతికి వచ్చే పంటలు అవి ముఖ్యంగా అంటే పెసర కావచ్చు, మినుము కావచ్చు, అదేవిధంగా బొబ్బర్లు కావచ్చు, ఉల్లివాలు కావచ్చు, ఇలాంటి పంటలు మనం సాగు చేసుకుంటే బాగుంటుంది. నీటి సౌకర్యం ఉంటే పండ్ల తోటలు కూడా మనం సాగు చేసుకోవచ్చు. ఇదే కాకుండా మన రాష్ట్రంలో ముఖ్యంగా లాటరైట్ నెలలు ఎక్కువగా అన్ని జిల్లాలలో లేవు. ప్రధానంగా ఇవి మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి. ఆ భూములలో కూడా చాలా మంచి పంటలు ముఖ్యంగా చెరుకు సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈత పంటలు, సోయా చిక్కుడు సాగు చేసుకోవచ్చు. పత్తి కూడా బ్రహ్మాండంగా పత్తి పంట కూడా బాగా వస్తుంది. అదేవిధంగా కూరగాయ పంటలు కూడా అన్ని రకాల నెలల్లో వేసుకోవచ్చు. అయితే చాలామంది రైతులు ఏంటంటే ఈ కూరగాయ పంటలను రైతులు ముఖ్యంగా మంచి నాణ్యమైన విత్తనాలు సేకరించి విత్తన శుద్ధి చేసుకొని పంటలు సాగు చేసుకుంటే రైతుకు లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించాలి. అయితే ముఖ్యంగా మనకు 1 అంగుళం నేల ఏర్పడడానికి సుమారు 600 నుంచి 1000 సంవత్సరాల కాలం పడుతుంది. కాబట్టి నేలను కాపాడుకోవాలి. భూసార పరీక్ష ఆధారంగానే వివిధ నెలల్లో పంటలు సాగు చేసుకోవాలి. అదేవిధంగా నీటి సౌలభ్యం ఉన్నప్పుడు ముఖ్యంగా నీటి సౌకర్యానికి తట్టుకునే దీర్ఘకాలిక రకాలు వేసుకోవచ్చు. ఒకవేళ వర్షాధారంగా పంటలు సాగు చేసే రైతులు ఏ రైతైనా సరే వర్షాధారంగా పంటలు సాగు చేస్తే మాత్రం రైతులు ముఖ్యంగా స్వల్పకాలిక రకాలు, అదేవిధంగా తక్కువ నీటిని తీసుకునే పంటలు, నీటిని వినియోగించే పంటలు సాగు చేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. తెలంగాణలో 22 రకాల నేలలు ఉన్నాయన్నారు. నల్ల, ఎర్ర నేలల్లోనే అనేక రకాలున్నాయి. నీటి నిల్వ సామర్థ్యం, పోషకాల లభ్యత నేల స్వభావం బట్టి ఉంటుంది. అక్కడక్కడ చౌడు భూములు ఉన్నాయి. ముఖ్యంగా నేలల్లో సేంద్రియ కర్బనం తక్కువగా ఉంది. వీటిని సరిచేయడానికి పచ్చిరొట్ట ఎరువులు వాడాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కొబ్బరి ఎక్కువగా పండించే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. మొత్తం రాష్ట్రంలో 2,60,000 ఎకరాల్లో కొబ్బరి సాగుతోంది. అయితే ఎరువులను మాత్రం ఏడాదికి 2 సార్లు వేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం తొలకరి వచ్చింది కాబట్టి ఈ నెలలోనే ఎరువులను వేయాల్సి ఉంటుంది. అయితే కొబ్బరిలో మేలైన అధిక దిగుబడులు పొందాలంటే ఎరువుల యాజమాన్యం చేపట్టాల్సిన మెళకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరి దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా సాగవుతుంది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో కొబ్బరి పంట సుమారు 2,60,000 ఎకరాల్లో సాగులో ఉంది. విస్తీర్ణంలో సగానికి పైగా ఉభయ గోదావరి జిల్లాల్లో, మిగిలిన విస్తీర్ణం ఉత్తర కోస్తా, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో సాగవుతుంది. ఉత్పాదకతలో మన రాష్ట్రం ముందు ఉన్నా ఇంకా దిగుబడి పెంచడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా శాస్త్రీయమైన ఆధునిక సేద్య పద్ధతులతో పాటు ఎరువుల యాజమాన్యం పాటిస్తే మంచి దిగుబడులను పొందవచ్చు. ముఖ్యంగా మొక్క వయస్సును బట్టి ఎరువులను అందించాలి. 1 నుండి 4 సంవత్సరాల వయసు చెట్లకు 1/2 కిలో యూరియా, 1 కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 1 కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 20 కిలోల పశువుల ఎరువును వెయ్యాలి. 5 సంవత్సరాల చెట్లకు 1 కిలో యూరియా, 2 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 2.5 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 25 కిలోల పశువుల ఎరువు లేదా 2 కిలోల వేపపిండి వెయ్యాలి. అయితే ఎరువులను వేసే పద్ధతిలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు ఎరువులను సక్రమమైన పద్ధతిలో చెట్టు చుట్టూ పళ్ళెంలో వేసినప్పుడే అవి నేలలోకి ఇంకి వేర్లు గ్రహించడానికి వీలు పడుతుంది. ఎరువులను సమభాగాల్లో జూన్, జులై, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో 2 దఫాలుగా వేసుకోవాలి. చెట్టు కాండానికి 3 నుంచి 5 అడుగుల దూరంలో చుట్టూ గాడి చేసి ఎరువులను చల్లి మట్టితో కప్పి వెంటనే నీరు కట్టాలి. మొక్కలకు ఉప్పు వేయుట, వేర్లను నరికివేయుట మొదలగునవి శాస్త్రీయమైన పద్ధతులు కావు. ఈ చర్యల వల్ల చెట్లకు హాని కలుగుతుంది.
ఆధునిక వ్యవసాయంలో వస్తున్న వినూత్న మార్పులు సాగు రూపురేఖలను మార్చుతున్నాయి. హై డెన్సిటీ విధానం ఇప్పటివరకు పండ్ల తోటల్లోనే ఉండేది. కానీ గత ఖరీఫ్ నుండి పత్తిలో కూడా ఈ విధానాన్ని తీసుకొచ్చారు శాస్త్రవేత్తలు. ప్రస్తుతం రైతులు పత్తి పంటను విత్తుతున్నారు. అయితే అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేసే రైతులు కొద్దిపాటి మెళకువలు పాటిస్తే అధిక దిగుబడి పొందవచ్చని రైతులకు తెలియజేస్తున్నారు కరీంనగర్ ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి. ప్రపంచంలో పత్తిని పండించే దేశాలలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ఎగుమతి ఉత్పత్తుల్లో 2వ స్థానాన్ని ఆక్రమించింది. దేశంలో మహారాష్ట్ర, గుజరాత్ తర్వాత తెలంగాణ రాష్ట్రం పత్తి సాగు విస్తీర్ణం ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉంది. దాదాపు 70% విస్తీర్ణంలో పత్తి సాగవుతుంది. సాంప్రదాయ పద్ధతిలో పత్తి సాగు పూర్వం నుంచి కొనసాగుతోంది. మొక్కల మధ్య దూరం ఎటు చూసినా 3 ఫీట్ల పద్ధతిలో ఎకరాకి 7,000 మొక్కలు అంటే 2 ప్యాకెట్ల విత్తనాలు నాటుతున్నారు. మొక్కకు మధ్య ఎడం ఉంటుంది. తేలికపాటి భూములు, ఎర్ర నేలలు, చెలక నేలల్లో పత్తి 6 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడి వస్తూ ఉండగా రేగండి నేలల్లో 10 నుండి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అయితే జనవరి, ఫిబ్రవరి వరకు ఈ పంట కొనసాగడంతో గులాబీ రంగు పురుగు ఉధృతంగా ఆశించి పంటను దెబ్బతీస్తుంది. దీంతో భారీగా రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే శాస్త్రవేత్తలు తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటి తక్కువ సమయంలో పంట చేతికి వచ్చే అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగును ప్రోత్సహిస్తున్నారు. 2 ఏళ్లుగా ఈ విధానంలో సాగుతుంది. సాధారణ పద్ధతిలో కంటే అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేస్తే తక్కువ విస్తీర్ణంలో అధిక దిగుబడులు సాధించవచ్చు. అయితే అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేసే రైతులు సాగులో కొన్ని మెళకువలు పాటించాలని సూచిస్తున్నారు కరీంనగర్ ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి. ఈ రోజు మనం అధిక సాంద్రత పత్తి సాగులో మెళకువల గురించి తెలుసుకుందాం. అసలు ఈ అధిక సాంద్రత పత్తి సాగు అంటే ఏమిటి? ఈ అధిక సాంద్రత పత్తి సాగు అంటే మనకు నార్మల్గా ఏదైతే స్పేసింగ్ వాడుతున్నామో మొక్కలకు కానీ వరుసకు మధ్య దూరం కానీ, సో దాంట్లో మనం ఈ మొక్కకు మధ్య దూరాన్ని తగ్గించి దగ్గరగా పెట్టుకొని 1 ఎకరంలో వచ్చే మొక్కల సంఖ్యను పెంచుకోవడమే ఈ అధిక సాంద్రత పత్తి సాగు. ఇది ముఖ్యంగా మనకి చెలక నేలలు కానీ అంటే ఎర్రరేగడి నేలలు కానీ తేలికపాటి నేలలు కానీ ఈ పద్ధతి వాడడానికి అనుకూలంగా ఉంటుంది. మామూలుగా మనం నార్మల్ సాధారణంగా పెట్టే పత్తిలో మనకి ఒక 3 ప్యాకెట్ల వరకు పడుతుంది. అంటే 1 నుంచి 1.5 కిలోల వరకు పడుతుంది విత్తనం అనేది. ఈ అధిక సాంద్రత పత్తి సాగులో 5 ప్యాకెట్లు దాదాపుగా 3 నుంచి 3.5 కిలోల విత్తనం అనేది ఈ పద్ధతిలో మనకు వేసుకోవడం జరుగుతుంది. మొక్క అనేది 100 సెంటీమీటర్లకు మించి పెరగకూడదు, అదేవిధంగా గుబురుగా కూడా ఉండకూడదు. దీనిలో ఇంకొక ముఖ్య విషయం గమనించుకోవాల్సింది ఏంటంటే మనకు గ్రోత్ రెగ్యులేటర్గా మెపిక్వాట్ క్లోరైడ్, దీన్ని మనము 40 నుంచి 45 రోజుల మొక్క విత్తిన తర్వాత, పంట విత్తిన తర్వాత 40 నుంచి 45 రోజులు, 60 నుంచి 70 రోజులు, 3వసారి 90 రోజులు. ఆ 3వసారి అనేది మనకు ఒకవేళ మంచి వర్షాలుండి మొక్క ఏపుగా పెరుగుతుందనే దశలో స్ప్రే చేసుకుంటే మనకు సరిపోతుంది. దీన్ని ఎందుకు అంటే మనకు మొక్క శాఖీయ పెరుగుదలను తగ్గించి కాయ బరువు పెరగడానికి ఉపయోగపడుతుంది. సో దీని ద్వారా రైతులు మనకు ఎక్కువ దిగుబడి అనేది పొందడం జరుగుతుంది. సో ఈ మొక్కలు విత్తేటప్పుడు రైతులు ఏం చేస్తారు, మన నార్మల్ సాధారణ పద్ధతిలో వరుసకు మధ్య 120 సెంటీమీటర్లు 90 సెంటీమీటర్లు ఫాలో అవుతారు. అదేవిధంగా మొక్క మధ్య 60 సెంటీమీటర్లు 30 సెంటీమీటర్ల వరకు ఫాలో అవుతారు. ఈ పద్ధతిలో మనం ఏం చేస్తున్నాం, సాలుకు మధ్యలో 90 సెంటీమీటర్లు, మొక్క మధ్యలో 15 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు కూడా మనం దీనిలో ఈ పద్ధతిలో ఫాలో చేయాల్సి ఉంటుంది. దీనివల్ల మనకు మొక్కల సంఖ్య పెరగడం అనేది, అంటే ఎకరాకి మొక్కల సాంద్రత అనేది పెరగడం ఒకటి ఇంపార్టెంట్. దాదాపుగా చూసుకున్నట్టయితే ఒక 100 సెంటీమీటర్ల మొక్క పెరిగి ఒక చెట్టుకు 15 నుంచి 20 కాయలుండి ఒక కాయ బరువు 4 నుంచి 5 గ్రాములు వచ్చినట్టయితే ఈ పద్ధతిలో దాదాపుగా ఒక రైతుకు 12 నుంచి 14 క్వింటాల దిగుబడి అనేది రావడం జరుగుతుంది పత్తిలో. సో కావున రైతులు ఈ పద్ధతిని విరివిగా ఉపయోగించుకోవాలి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే దీనిలో న్యూమాటిక్ ప్లాంటర్ అంటే ప్రెసిషన్ న్యూమాటిక్ ప్లాంటర్ అనేది మనకు పత్తి విత్తనాలు వేసుకోవడానికి, ఈ పద్ధతిలో వేసుకోవడానికి మనం తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మన వ్యవసాయ పరిశోధన స్థానం కరీంనగర్లో కూడా ఈ న్యూమాటిక్ ప్లాంటర్ అవైలబుల్లో ఉంది. ఇంకా ముందు కూడా మనకి ఈ హార్వెస్టర్స్ కూడా అందుబాటులోకి వస్తాయి. సో ఈ పద్ధతిలో మనము 1 నుంచి 2 సార్లు మాత్రం పత్తిని ఏరడం జరుగుతుంది. మిగతా పద్ధతిలో చూసుకున్నట్టయితే 3 సార్లు 4 సార్లు కూడా పత్తిని ఏరుతారు. అంటే 180 రోజులు 190 రోజుల్లో పంటకాలం పొడుగుతుంది. దీంట్లో మనం 150 నుంచి 160 రోజులలోనే పత్తి అనేది ఏరడం జరుగుతుంది. 2 దఫాలకి మనకు అధిక దిగుబడి అనేది రావడం జరుగుతుంది. ముందుగా పత్తిలో ఈ పంటను కూడా ముందే తీసేస్తాం. అంటే దీన్ని తీసేయడం వల్ల మనకు 2 రకాలుగా లాభం అనేది ఉంటుంది.
పత్తి పంటను ముందుగా తీసేస్తా ఉన్నాం. ఒక 1 మంత్ మనకు ల్యాండ్ ప్రిపరేషన్ చేసుకుంటే జనవరి 15 అంటే సంక్రాంతి నుంచి నువ్వు పంటకి ఆ పత్తి తర్వాత నువ్వు పంట వేసుకున్నట్టయితే మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. రైతుకు అధిక ఆదాయం వస్తుంది. భూమి కూడా మనకు ఖాళీగా ఉండదు. అలా కాకుండా మనం ముందే తీసేస్తున్నాం కాబట్టి గులాబీ రంగు పురుగు ఉధృతిని కూడా మనం చాలా వరకు తగ్గించిన వాళ్ళం అవుతాం. కావున రైతు సోదరులందరూ ఈ పద్ధతిని పత్తి పంట వేసేవాళ్ళు ఈ పద్ధతిలో చేసుకున్నట్టయితే ముఖ్యంగా ఎర్ర నేలల్లో వేసే రైతులు ఈ పద్ధతి ద్వారా వెళ్తే మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. నూనె గింజల పంటల్లో ప్రధానమైన పంట వేరుశెనగ. తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉంటారు రైతులు. ప్రాంతాన్ని బట్టి ఆయా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఖరీఫ్ వేరుశెనగను జూన్ నుండి ఆగస్టు వరకు సాగు చేస్తారు. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలో తేలిక నేలల్లో జూన్ నెలలో వేరుశెనగను విత్తుతారు. పాత రకాల స్థానంలో ప్రస్తుతం అధిక దిగుబడినిచ్చే అనేక నూతన రకాలు అందుబాటులో ఉన్నాయి. వీటి గుణగణాలు, సాగులో పాటించాల్సిన మెళకువల గురించి విశాఖ జిల్లా కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ గౌరీ రైతాంగానికి తెలియజేస్తున్నారు. ఖరీఫ్లో వర్షాధారంగా వేరుశెనగ పంట అధిక విస్తీర్ణంలో సాగులో ఉంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, ఉత్తర కోస్తా ప్రాంతాలలో ఎక్కువగా సాగు చేస్తారు. ముఖ్యంగా ఈ పంటకు ఇసుక గరపనేలలు ఉండి కొద్దిపాటి నీటి వసతి ఉన్న ప్రాంతాలు అనుకూలం. ఉత్తర కోస్తా జిల్లాల్లో సాగులో ఉన్న ప్రధాన నూనె గింజల పంట వేరుశెనగ అని చెప్పవచ్చు. అయితే ఇక్కడి రైతులు ఇంకా పాత రకాలనే సాగు చేయటం వల్ల ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నారు. దీనికి తోడు తరచూ తుపాన్ల బెడద వల్ల దిగుబడులు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖరీఫ్ వేరుశెనగలో అధిక దిగుబడిని పొందాలంటే రకాల ఎంపిక మొదలు పంట నూర్పిడి వరకు ఎప్పటికప్పుడు తగిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే నాణ్యమైన అధిక దిగుబడులు పొందే అవకాశం ఉందంటున్నారు విశాఖ జిల్లా కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ గౌరీ. ముఖ్యంగా మన జిల్లాలో ఈ వేరుశనగ సాగు గురించి చూసినట్లయితే తో కూడిన ఎర్ర నేలలు వేరుశనగ సేద్యానికి చాలా అనుకూలంగా ఉంటాయి. అయితే వేరుశనగలో మనం మంచి రకాలను ఎంచుకొని సరైన పద్ధతిలో సాగు చేసినట్లయితే ఎకరానికి 25 నుంచి 30 క్వింటాల దాకా దిగుబడిని తీసుకోవచ్చు. మనకి బోల్డ్లో చూసుకున్నట్లయితే K6 ఇది చాలా పాత రకమే కానీ మన ప్రాంతంలో మంచి దిగుబడిని ఇస్తుంది. అలాగే K6తో పాటు మనకి K7 బోల్డ్, ఈ K8 బోల్డ్ రకాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ రకాలన్నీ కూడా మన ప్రాంతానికి అనువైన రకాలు. వీటితో పాటు మనకి ఈ కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి నూతనంగా రిలీజ్ అయినటువంటి లేపాక్షి రకం కూడా ముఖ్యంగా ఖరీఫ్లో సాగు చేసుకునేటప్పుడు ఈ లేపాక్షి రకం చాలా అనుకూలమైన రకము. ఇతర రకాలు 20 నుంచి 25 క్వింటాల దిగుబడి ఇస్తున్నప్పుడు ఈ లేపాక్షి చూసుకున్నట్లయితే దాదాపు 40 క్వింటాల వరకు కూడా మనకి దిగుబడిని ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఏంటంటే ఇది స్టే గ్రీన్ వెరైటీ అనమాట. పంట కోతకు వచ్చినప్పటికీ కూడా మొక్క అనేది మనకి గ్రీన్గానే ఉంటుంది. కాబట్టి మనం పశువులకి మనం వేసుకోవడానికి కూడా ఇది అనుకూలమైన రకము. ఇవి కాకుండా మనకి తిరుపతి నుంచి రిలీజ్ చేసినటువంటి ధరణి, తర్వాత నిత్యహరిత, తర్వాత గ్రీష్మ, ఈ అన్ని రకాలు కూడా మనకి అనుకూలమైన రకాలే. ఎర్ర నేలలు, ఇసుకతో కూడినటువంటి ఎర్రగరప నేలలు అనేవి మనకి వేరుశనగ సాగుకు అనుకూలం. దాన్ని మనం లెవెల్డ్గా మనం దాదాపు ఒక 20 నుంచి 25 సెంటీమీటర్ల లోతు దుక్కి మనం నాగలితోనూ, ఆ తర్వాత డిస్క్ హ్యారాతో, తర్వాత కల్టివేటర్తో, ఆ తర్వాత మనం ఈ లెవెలింగ్ బ్లేడ్ తోటి చేసుకొని 30 సెంటీమీటర్ల దూరంలో మనం సాళ్లను ఏర్పరచుకొని వరుసలలో విత్తుకున్నప్పుడు మనకి వేరుశనగ అనేది మంచి దిగుబడిని ఇవ్వడం జరుగుతుంది. వరుసకి మధ్య దూరంలో 30 సెంటీమీటర్లు, అలాగే విత్తనానికి మధ్య మనం ఒక 10 నుంచి 15 సెంటీమీటర్లు ఉండేలాగా మనం విత్తనాలను గొర్రుతో కానీ లేదంటే వరుసల్లో కానీ వేసుకున్నట్లయితే మనకి ఈ లైన్ సోయింగ్ అనేది తప్పనిసరిగా మనం వేరుశనగలో చేసుకోవాలి. ముఖ్యంగా రైతాంగం ఏంటంటే బొంగరపు సాలని, లేదంటే బ్రాడ్కాస్టింగ్ అని, లేదంటే తక్కువ కూలీలు కొంచెం పడతారని చెప్పి మనకి వరుసల్లో కాకుండా మామూలుగా బొంగరం సాళ్లలో ఎక్కువగా వేసేస్తుండడం వల్ల మనకి దిగుబడి తక్కువగా రావడానికి అది కూడా ఒక కారణం. అంతేకాకుండా మనం కలుపు యాజమాన్యం కానీ లేదా ఈ అంతర కృషులు ఇవన్నీ చేయడానికి మనకి
వరుసల్లో వేసుకోలేనప్పుడు మనం అవన్నీ చేయలేం కాబట్టి మనకి దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా వరుసల్లో విత్తుకున్నప్పుడు మనకి మంచి దిగుబడి రావడం అనేది జరుగుతుంది. అలాగే విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఎందుకంటే మన ప్రాంతంలో ఎక్కువగా వేరుశనగకి ఎండు తెగులు అనేది మనకి చాలా కామన్గా వచ్చి పాపులేషన్ అనేది చాలా డ్రాస్టిక్గా తగ్గిపోతుంది. కాబట్టి దీన్ని నివారించుకోవడానికి విత్తన శుద్ధి కోసమే తయారు చేసినటువంటి ఈ టెబుకొనజోల్ మందును ఒక ఎకరా విత్తనానికి 40 గ్రాములు మందు పడుతుంది. దీన్ని మనం శుభ్రంగా విత్తనానికి పట్టించి నీడల్లో ఆరబెట్టుకొని తర్వాత మనం వేసుకున్నట్లయితే ఈ తెగులు మనం వేరుకుళ్ళు తెగులని మనం నివారించవచ్చు. ఈ రకంగా విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత 30 నుంచి 30 సెంటీమీటర్ల దూరంలో వరుసల్లో విత్తనాన్ని విత్తుకోవాలి. తొలి దశలో ఈ వేప నూనెను మనం 10 నుంచి 15 రోజుల వయసులో మొక్కల వయసు ఉన్నప్పుడు మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ పురుగుల తెగుళ్ళ నుంచి తొలి దశలోనే మనం చాలా వరకు నివారించుకోగలుగుతాము. భూసార పరీక్షలను అనుసరించి ఎరువుల మోతాదును నిర్ణయించుకోవాలి. ముఖ్యంగా వర్షాకాలంలో ఎరువులను అతిగా వాడొద్దు. సిఫార్సు మేరకే సరియైన సమయంలో వెయ్యాలి. ఇటు సూక్ష్మ పోషక లోపాలను ఎప్పటికప్పుడు గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నాణ్యమైన దిగుబడులను పొందేందుకు అవకాశముంటుంది. ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే మనకి ఆఖరి దుక్కులో మనం యూరియా అలాగే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఈ రెండింటిని కూడా మనం ఆఖరి దుక్కులో వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 20 కేజీల నత్రజని, అలాగే 16 కేజీల భాస్వరము, అలాగే ఒక 20 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను మనం సెలెక్ట్ చేసుకొని మనం ఈ వేరుశనగ సాగుకు వినియోగించాల్సి ఉంటుంది. పుష్పాలు అవి వస్తున్న దశలో మనం ఎకరానికి ఒక 200 కిలోల జిప్సం అనేది మొక్క మొదళ్ళ వద్ద మనం వేసుకోవాల్సి ఉంటుంది. వేరుశనగకు ఈ జిప్సం అప్లికేషన్ అనేది చాలా ముఖ్యమైన పోషక యాజమాన్యం. 30-35 రోజులప్పుడు మనకేంటంటే ఈ 3-19 కానీ లేదంటే మల్టీకే కానీ లేదంటే ఎగ్రోమిన్ అని మనకి ఈ సూక్ష్మ పోషకాలను ఇచ్చే ఫార్ములా 4 ఇలాంటి పోషకాలను ఇచ్చేటువంటి ఎరువులను మనం పైపాటుగా పిచికారీ చేసుకున్నప్పుడు కూడా మనకి మంచి దిగుబడులు వచ్చినట్టు పరిశోధన ఫలితాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఏంటంటే ఈ పూత దశలో మనం ఈ 3-19 కానీ మల్టీకే కానీ లేదంటే ఈ ఫార్ములా 4 కానీ ఒక 5 గ్రాములు 1 లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసినట్లయితే పంట పైన మనకి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే సకాలంలో వచ్చే చీడపీడల యాజమాన్యాన్ని మనం సమగ్రంగా మనం నివారణ చేసుకోవాలి. దీనికోసం ఏంటంటే మనకి తొలి దశలో ఈ రసం పీల్చే పురుగులు ఇవన్నీ రాకుండా మనకి పసుపు రంగు జిగురు అట్టలు అనేవి మనకి దొరుకుతున్నాయి. వాటిని ఎకరానికి ఒక 10 పసుపు రంగు అలాగే 10 నీలి రంగు జిగురు అట్టలను కానీ మనం అక్కడక్కడ పెట్టుకున్నట్లయితే పురుగులు కూడా వాటికి అంటుకొని వాటి యొక్క ఉధృతిని మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.